హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం ఎవరైనా సహాయం అందించాలనుకుంటే కింద నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. సో ఇప్పటికే చాలామంది స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళు స్పందించిన కారణంగా ఒక సెకండ్ హ్యాండ్ కెమెరా కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆ కెమెరాకి సంబంధించిన వివరాలు మీకు ఒక వీడియో రూపంలో మీకు పెట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. సో టాపిక్ ఏంటంటే, ఒక చిన్న పిల్లోడి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్నటువంటి వీడియోకి సంబంధించి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎందుకు చర్చ నడవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఏది ఉన్నా కూడా వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేయడం అనేటువంటిది మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇది మంచి చేశారని చెప్పి ఎవరైనా అంటే వాళ్ళను ఆయుధాలతో కాదు మాటల ఆయుధాలు ఆ మాటలు తట్టుకోలేక మానసికంగా శారీరకంగా వాళ్ళని హింసించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇది కూటమిలోనే ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గీతాంజలి ఎపిసోడే. నేను నిజంగా నా లైఫ్లో అది మర్చిపోలేను. సో వైసీపీ వాళ్ళు చేయలేదా అంటే దీని ముందు అది వేరు, అది మాత్రం నేను గ్యారెంటీ చెప్పగలను. ఇప్పుడు కూడా ఏంటంటే 2029లో జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు, మీరు ముగ్గురు వచ్చినా 30 మంది వచ్చినా సవాలు ఛాలెంజ్ చేసి తొడగొట్టి మరీ చెప్పాడు ఆ పిల్లోడు. తొడగొట్టి చెప్పిన తర్వాత ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లల్ని వాడుకుంటాడు, చిన్నపిల్లలతో రాజకీయం చేస్తాడు అని చెప్పి వీళ్ళు చాలామంది అంటారు. వాళ్ళు మాత్రం చిన్నపిల్లల్ని జగన్మోహన్ రెడ్డి తిట్టించడం కోసం వాడుకుంటారు. ఇక్కడ ఆ పిల్లోడు ఎవరిని తిట్టలేదు, జస్ట్ ఆ పిల్లోడు సవాల్ ఏంటో ఒక్కసారి ఆ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. ఆ పిల్లోడి యొక్క అభిప్రాయానికి కారణాలు కూడా ఉండి ఉంటాయి. ఎందుకంటే నాడు నేడు కింద అప్పుడు జగన్ గారి ఎలా చేస్తారో, వీళ్ళు స్కూల్కి వెళ్తారు పిల్లలు, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది అది చూసిన తర్వాత ఆ పిల్లోడికి అదే అనిపించి ఉండవచ్చు. వీళ్ళు ముగ్గురు వచ్చిన కూటమిగా ఉన్న జగన్ సింగిల్గా వస్తే గెలుస్తాడని అనుకొని ఉండవచ్చు. లేదా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, జగన్ గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని అనుకొని ఉండవచ్చు. లేదా వ్యవసాయానికి సంబంధించి చూసి ఉండవచ్చు. లేదా రచ్చబండల దగ్గర వాళ్ళ తాతనో వాళ్ళ నాన్ననో ఇంకెవరో రచ్చబండల దగ్గర మరి ఊర్లో అందరూ ఈ కూటమి పాలనకు సంబంధించి ఏదైనా మాట్లాడి ఉన్నప్పుడు ఆ పిల్లోడు విని కూడా చెప్పి ఉండవచ్చు. తప్పే ఉంది. ఈ పిల్లోడికి ఎలా తెలుస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డిని తిట్టించడానికి ఈ వయసు కన్నా ఈ పిల్లోడి కన్నా చిన్నపిల్లలకి ఎలా తెలుస్తుంది తిట్టించడం, చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా చెప్పడం. వాళ్ళకి తెలిసింది వాళ్ళంటే గొప్ప వ్యక్తులు అంటే అలా చెప్తే, జగన్మోహన్ రెడ్డి తిడితే. ఈ పిల్లోడు సొంత అభిప్రాయం చెప్తే కూడా తప్పు అనేటువంటి యాంగిల్లోనే వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డిని పొగడొద్దు కదా వీళ్ళ దృష్టిలో. సో ఇక్కడ కాబట్టి అది ఏదున్నా కూడా మీ గురించి చెప్పినా వాళ్ళ గురించి చెప్పినా ఈక్వల్గా తీసుకోవాలి. పైగా జగన్ గారు ఈ పిల్లలతో రాజకీయం చేయడానికి ఏముంది, ఈ పిల్లలకి ఏమైనా ఓట్లు ఉన్నాయా? ఇదే కదా గతంలో జగన్ గారు చెప్పారు, పిల్లలకు ఓటు వేసే హక్కు లేదని వారి జీవితాలను నాశనం చేయకూడదు, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏదైనా పథకాలు పెడితే వాటిని తీసివేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిల్లలకు ఓటు బ్యాంక్ లేదని తెలిసినా కూడా నాడు నేడు కింద అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. పిల్లలు ఇంగ్లీష్ చదువులు బాగా చదువుకోవాలి, ప్రపంచ దేశాలలో గుర్తింపు రావాలని చెప్పి గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం, నేను చెప్పడం కాదు, అందరికీ తెలిసే విషయం. ఏమంటారు, ఎంత హేళన చేశారు. అదేదో స్కూల్ అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడితే చాలా దారుణంగా ఆ అమ్మాయిని టార్గెట్ చేసి మాట్లాడారు పాపం. ఇప్పుడు ఇట్లాంటి పిల్లలు ఎవరైనా మాట్లాడితే జగన్ మామయ్య అంటే అవును అంటారు, జగన్ మామయ్య అని అంటారు, తప్పే ఉంది. వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా అనుకున్నప్పుడు జగన్ మామయ్య అని అంటారు, మీలాగా బూతులు తిట్టారు కదా. సో చాలామంది అనుకుంటారు ఎక్కడ తిట్టారు వాళ్ళని. ఒకసారి వినిపిస్తా చూడండి, ఇక్కడ చూపిస్తా, నా ఫోన్లో వినిపిస్తా. ఈ సీన్ చూడండి, ఇక్కడ ఆ పిల్లోడు చిన్న పిల్లోడు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, వీళ్ళు ఎలాంటి వాటికి పిల్లల్ని లాగి వాళ్ళకి లేని విష బీజాలు నాటుతూ ఉన్నారో చూడండి. మీకు ఈ పిల్లోడు వాయిస్ వినిపిస్తా, ఎందుకంటే దీంట్లో ఇదే చూపించారనుకోండి మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం, మా వీడియో ఎట్లా వాడతామని చెప్పి. ఓకే, చూడండి, ఒక చిన్న పిల్లోడు ఆ సభా వేదికగా
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని గురించి, అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా జరుగుతుందని ఆ విషయాలను ఆ పిల్లోడి చేత, పాపం వాడికి అభం శుభం తెలియదండి, ఆ పిల్లలకి ఏం తెలియదు. ఇది చెప్పురా అంటే వాళ్ళు చెప్తారు. అక్కడ ఆ పిల్లల్ని ఆ రకంగా వాడుకున్నారు. ఇంకా ఈ పిల్లోడు కొన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడు ప్రభుత్వానికి సింక్ అవుతున్నాయి నాకు తెలిసి. అప్పుడు మాట్లాడాడు కానీ ఇప్పుడు సింక్ అవుతున్నాయి. ఒక్కసారి వినండి, అది కూడా వినిపిస్తా. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి చూసి బాధపడాలా, గర్వపడాలా? నేరస్తులు పాలిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ముద్దాయిలు మంత్రులైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ముద్దాయి కోర్టు వాయిదాలకు ప్రజల సొమ్ము ఖర్చు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మంత్రుల గురించి అంటారు. ఇప్పుడు మంత్రుల యొక్క పరిస్థితి, రాసలీలలు, అవినీతి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా. ఎప్పుడు శాంతి భద్రతలు నాశనం అయిపోవడం కానీ ఈ ఇప్పుడు సిగ్గుపడాలి. చట్టసభల్లో బూతులు మాట్లాడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ పిల్లడు చెప్పింది కరెక్టే. కాకపోతే ఏంటంటే అప్పుడు అది అబద్ధం, ఇప్పుడు నిజం. ఎందుకంటే సాక్షాత్తు ఆ సభలను నడిపేటువంటి సభాపతి స్పీకర్ గారే బూతులు మాట్లాడతారు కదా, అయ్యన్న పాత్రుడు గారు. అందరికి తెలిసిన విషయమే కదా అది. ఆయన వీడియోలో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు స్పీచ్ అంటే మొత్తం బూతులే వస్తాయి. మీరు సెర్చ్ చేయండి గూగుల్లో అండ్ యూట్యూబ్లో, ఎక్కడ సెర్చ్ చేసినా బూతులే వస్తాయి. ఇలా పార్టీ లీడర్లంతా మన రఘురామకృష్ణరాజు గారు కానీ ఇంకోరు కానీ ఇట్లా సైకిల్ చేయడాలు అవన్నీ అవే, వాళ్ళు మాట్లాడేటివేవి. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చెప్పండి ప్రజలారా, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతున్నది ఎవరు? ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? ఆర్టీసీని తాకట్టు ప్రైవేట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? పోర్టులను తాకట్టు పెట్టడానికి ప్రైవేట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? జగన్ గారు ఏమైనా పెట్టారా? మెడికల్ కాలేజీలు కట్టారు, ప్రైవేట్లో పెట్టలేదు. కానీ వీళ్ళు జగన్ గారు కట్టిన వాటిని ప్రైవేట్లో పెడతా ఉన్నారు. ఆ పిల్లోడు మాట్లాడింది కరెక్టే, కాకపోతే ఇప్పుడు సింక్ అవుతున్నాయి అన్నీ. వాళ్ళు చెప్పించారు అన్నీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు నిందలు. ఇప్పుడు వీళ్ళ హయాంలోనే అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళు అంటే ఇంకా చాలా ఉంది. అంటే వీళ్ళు పిల్లల్ని ఏ రకంగా వాడుకుంటారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. పిల్లల చేత జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించాలని, వారి ఫ్యామిలీ తిట్టించాలని ఆ మంత్రులను వీళ్ళందరినీ బూతులు తిట్టించేటువంటి కార్యక్రమం చేశారు. ఇక్కడ దీంతో పోల్చుకుంటే ఆ పిల్లలు ఇంతకుముందు 3 కాదు 30 మంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్న దాంట్లో తప్పే ఉంది. మీకు ఫేవర్గా రాకపోతే జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని వాడుకుంటున్నారు, రాజకీయాలకు లాగుతున్నారు అంటారు. మీరేమో ఈ రకంగా లాగి రాజకీయాలు మాట్లాడించి బూతులు తిట్టించవచ్చు. ఇది కరెక్ట్ అవుతుందా?